రూల్స్ ఎప్పుడో బ్రేక్ చేశారు. వాల్టా నిబంధనలు దొంగలో తొక్కేశారు. పర్యావరణాన్ని దెబ్బతీసేలా వందల చెట్లు నరికేశారు. కలర్ గ్రానైట్ కోసం వరంగల్ జిల్లాలో జరుగుతున్న విధ్వంసం ఇది. 4 ఊళ్ల ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న సున్నిత సమస్య. గుట్టను గుల్ల చేస్తూ పచ్చని కొండల్లో విధ్వంసం సృష్టిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ కొలన్పల్లి గుట్ట దగ్గర మైనింగ్ ఎలా సాగుతోందో ప్రజల వాయిస్తో బిగ్ టీవీ ప్రసారం చేసిన కథ ఏంటో మీరే చూడండి. మైనింగ్కి మరి అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చింది అనేది వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది యువకులు కేసు బాలేదు, చాలా మంది ఇంతవరకు కూడా ఈ మైనింగ్ ఆగలేదు. వనరులను కనుక కోల్పోతే ఆ వనరులను సృష్టించుకోవడం అనేది సాధ్యం కాదు. ఈ గ్రామాల ప్రజలందరికీ ఈ నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. ఈ ఈ గుట్ట మీద దట్టమైన అటవీ ప్రాంతం లెక్క మినీ ఫారెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నన్ని చెట్లు ఈ గుట్ట మీద ఉన్నాయి. దాని ద్వారానే ఈ ప్రజలందరూ ఆరోగ్యంగా బ్రతుకుతున్నారనే ఉద్దేశంతో మేము ఇక్కడ మైనింగ్ చేయొద్దని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అధికారులను కలవడం జరిగింది. గతంలో దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా దయాకర్ రావు గారి దృష్టికి తీసుకపోతే వారు తప్పకుండా ఇక్కడ మైనింగ్ జరగనియను అని హామీ ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. దాని ద్వారా కొన్ని రోజులు ఆపగలిగినాం మైనింగ్ జరగకుండా. ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికలు వచ్చి దయాకర్ రావు గారు ఓడిపోయిండో ఇక ఇక్కడ యశస్విని రెడ్డి గారు గెలవగానే వర్క్ స్పీడ్ అయిపోయింది. ఇదే విషయమై గతంలో మేము ఇట్లా ఆపినాం మేడం, మీరు కూడా దయచేసి ఇక్కడ మైనింగ్ జరగకుండా చూడాలి, ఇక్కడ పర్యావరణాన్ని కాపాడాలి, ప్రజలను రైతులను కాపాడాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే హామీ ఇవ్వడం జరిగింది తప్పితే ఇంతవరకు ఇక్కడ మైనింగ్ వచ్చి చూడడం కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను చూడడమా, రైతులతోటి మాట్లాడమా, ప్రజలతోటి మాట్లాడమా చేయకుండా ఇక్కడ మైనింగ్ జరగడానికి కొంత వాళ్ళ సపోర్ట్ కూడా ఉన్నట్టుగానే అనిపించే పరిస్థితులు ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది. మైనింగ్ ని వ్యతిరేకించినందుకు ఈ ప్రాంతంలోని ఎంతో మంది యువకులపై
ఆందోళనకు గురవుతున్నారు. పేలుళ్ల కారణంగా చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని విద్యార్థులు చెప్తున్నారు. మైనింగ్లో బాంబులు శబ్దం వస్తుంది, బాంబులు వేస్తున్నారు. అందువల్ల మా క్లాసెస్ డిస్టర్బ్ అవుతున్నాయి. సార్ క్లాస్ చెప్పినప్పుడు మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. మరియు సర్లే ఇంటికి వెళ్ళి చదువుకుందాము, పడుకుందాము అనుకుంటే కూడా మైనింగ్ ద్వారా బాంబుల శబ్దం వల్ల నాకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా మేము మా కాన్సన్ట్రేషన్ చదువుల మీద పెట్టలేకపోతున్నాము. అలాగే భయం అవుతుంది. మా స్కూల్ మొత్తం అదురుతుంది బాంబ్ బ్లాస్టింగ్స్ ద్వారా. దాని ద్వారా ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది. మా స్ట్రెంగ్త్ తగ్గిపోవడం అంటే బాంబ్ బ్లాస్టింగ్స్ అవుతున్నాయి, స్కూల్ మీద ఏమన్నా పడుతుంది అని మా పేరెంట్స్ డిఫరెంట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. పెద్దగుట్టపై తామంతా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే లింగమతుల స్వామి ఆలయం ఉందని చెప్తున్నారు గ్రామస్తులు. గుట్టకు మరోవైపు చెక్ డ్యాం ఉన్నప్పటికీ అక్రమంగా మైనింగ్ పనులు చేస్తున్నారని చెప్తున్నారు. పక్కనే స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఉంది. ఇక్కడ లింగమంతుల స్వామి టెంపుల్ ఉంది. మేము దైవంగా భావించే గుడులు కూడా ఈ గుట్ట మీద ఉన్నాక కూడా ఇక్కడ మైనింగ్కి మరి అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందనేది వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కూడా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతుందని చెప్పేసి మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా వాళ్ళకి మేము ఆర్జీ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా సమగ్రంగా దీన్ని సర్వే చేసి ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగితే ఆపుతామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ చర్యలు కూడా తీసుకోలేదు. మైనింగ్ వల్ల తమకు ఇబ్బందులు కలగటమే కాదు, భవిష్యత్తులో తమ జీవనోపాధిని కూడా కోల్పోతామని స్థానికంగా పెద్ద ఉద్యమమే మొదలైంది. 4 గ్రామాల ప్రజలు పర్యావరణ పరిరక్షణ సమితి పేరుతో ఏకమై పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఈ 4 ఊళ్ల గ్రామ సభలు మైనింగ్కు అనుమతివ్వొద్దని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. అయినప్పటికీ రాజకీయ అండతో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాజు చెప్తున్నారు. ప్రజలు వాళ్ళ యొక్క జీవన మనుగడ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దృష్ట్యా మేము చాలా తీవ్రంగా దాన్ని ప్రతిఘటించి దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేశాము. 33 మంది మీద జైలు కనుక చేస్తే ఆ జైలు శిక్ష కూడా అనుభవించి ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఆ కేసు పెండింగ్లో నడుస్తూ ఉన్నది. మమ్మల్ని కొందరిని బెదిరిస్తూ ఈ విషయంలో బెదిరిస్తూ వాళ్ళు కాంట్రాక్టర్లు కొందరి ప్రోత్సాహంతో అక్కడ పనులు చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం కూడా తమ యొక్క దృష్టిలో దీన్ని పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు నష్టాన్ని చేకూరుస్తున్నటువంటి ఈ యొక్క పెద్దగుట్ట విధ్వంసాన్ని, పర్యావరణాన్ని రక్షించేటువంటి దానికి వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా కృషి చేయాలని కోరుతూ, గుట్టపై మైనింగ్ ను 4 గ్రామాల ప్రజలు వ్యతిరేకించడంతో అప్పుడు మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు పనులను నిలిపివేయించారు. దాంతో గ్రామస్తులంతా పెద్దగుట్టను కాపాడుకున్నామని సంతోషపడ్డారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 2 వారాల తరువాత తిరిగి గుట్టపై మైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పెద్దగుట్టను కాపాడుతామని హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు తమను పట్టించుకోవటం లేదంటున్నారు గ్రామస్తులు. మేము అనుకున్న ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, మాకు మంచి చేస్తారని ఎమ్మెల్యే గెలిపించుకొని ఇంతవరకు కూడా ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి మాట్లాడలేదు మాకు. ఇప్పుడు మేడం ఏం చెప్తుంటే ప్రజల కోసం మేము వచ్చినామని చెప్తుంది. ఏ రోజు కూడా వచ్చి మేడం మేము ఉన్నామని ధైర్యం ఇవ్వలేదు. దయచేసి మేము ఇప్పటివరకు కూడా మేడం వచ్చి స్పందించలేదు. మండలం నుండి కార్యకర్తలు వచ్చి స్టార్టింగ్లో ఆపిల్లు. ఇప్పుడు కూడా మేడం మొత్తం ఇక్కడ ఉన్న జేసీబీలన్నీ మొత్తం తొలగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామస్తులందరం. గతంలో పర్యావరణ పరిరక్షణ సమితి